ఢిల్లీ కార్ బ్లాస్ట్. రీసెంట్గా ఒక 1 month నుండి చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కర్నూలు బస్ ఇన్సిడెంట్, చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ అండ్ ఇప్పుడు ఢిల్లీ కార్ బ్లాస్ట్. నెల్లూరు బస్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. దాని గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తాను. అయితే ఈ వీడియోలో ఢిల్లీ కార్ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, చాలా మంది వేరే వేరే రీజన్స్ చెప్తున్నారు. కొంతమంది యాక్సిడెంట్గా జరిగింది అని, మరికొంతమంది ప్లాన్ చేశారు అంటున్నారు. లైక్ ఉగ్రవాదులు కావాలని చేసిన ఇన్సిడెంట్ అంటున్నారు. రకరకాలుగా ఈ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఇందులో ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అండ్ ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. 10th November 2025, టైం ఈవినింగ్ 6:50 PM. స్టడీస్ ప్రకారం ఇది చాలా బిజీ టైం. ఎవరు చూసినా ఈ టైంలో బిజీగా ఉంటారు. మెయిన్గా రోడ్ మొత్తం బిజీగా ఉంటుంది. చాందిని చౌక్ మార్కెట్ పక్కనున్న రెడ్ ఫోర్ట్ కూడా డైలీ లాగా బిజీగా ఉండే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలా జరుగుతుందని. టైం 6:52 PM. సిగ్నల్ రెడ్ పడింది. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. జస్ట్ 10 secondsలోనే ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎవ్వరు ఊహించని విధంగా ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ సౌండ్ ఇంటెన్సిటీ ఎంత ఉందంటే 800 meters దూరంలో ఉన్న బిల్డింగ్స్ కూడా షేక్ అయ్యాయి. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక తెలియని భయం. వెనుక తిరిగి చూసే లోపే ఆకాశంని అత్తుకునేలా మంటలు. ఏదైతే కార్ వల్ల ఈ బ్లాస్ట్ జరిగిందో దాని పక్కనున్న 10 vehicles కూడా కాలి బూడిదైపోయాయి. కొన్ని క్షణాల్లోనే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరిగింది అనే ఆందోళనలో ఉన్నారు. అక్కడున్న కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, మెయిన్గా ఒక షాప్ కీపర్ ఏమంటున్నాడు అంటే, ఆ శబ్దం రాగానే నేను కింద పడిపోయినా, ఎక్కడ భూమి ముక్కలవుతుంది అని భయపడ్డా. ఇంకా బయటికి వెళ్ళి చూస్తే భూమిపైన మొత్తం మాంసం ముక్కలు తెగిపడి ఉన్నాయి. అవి చూడగానే నా గుండె పగిలిపోయిన పని అయ్యింది అని అన్నాడు. ఆ కార్కి కొంత దూరంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్, నేను లక్కీగా బయటపడ్డా, నా ఆటో అద్దాలు పగిలి నా ముఖానికి గుచ్చుకున్నాయి అని ఆ ఆటో డ్రైవర్ కూడా అన్నాడు. కరెక్ట్ గా 6:56 PM కి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కి ఫస్ట్ కాల్ వెళ్ళింది. కొన్ని నిమిషాల్లోనే 20 ఫైర్ ఇంజన్స్ అండ్ అంబులెన్సెస్ అక్కడికి చేరుకున్నాయి. కానీ ఏం లాభం, అప్పటికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక అంబులెన్స్ డ్రైవర్ ఏం చెప్పాడు అంటే, మేము వచ్చే వరకే 4-5 చనిపోయి ఉన్నారు, వాళ్ళు అసలు గుర్తుపట్టని విధంగా చనిపోయారు, మిగతా గాయపడిన వాళ్ళని హాస్పిటల్ కి చేర్చామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది చనిపోయారు అండ్ 24 మంది గాయపడ్డారు. యాక్చువల్గా ఒక CNG సిలిండర్ పేలితే దాని ఎఫెక్ట్ ఇంత పెద్దగా ఉండదు అండ్ దానివల్ల వేరే వెహికల్స్ ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఇక్కడ జరిగిన ఇంపాక్ట్ వల్ల ఇది ఒక సిలిండర్ పేలుడు కాదు, ఆ కార్లో ఏదో మెటీరియల్ ఉంది, దానివల్ల ఇంత ఇంటెన్సిటీ జనరేట్ అయ్యింది అన్నారు. ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రతి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ కేసుని హ్యాండిల్ చేయమన్నారు. అండ్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కావాలని చేసిన కుట్ర అని అంటున్నారు. అండ్ ఇదే ప్రూవ్ అయ్యింది. దీని వెనుక పాకిస్తాన్ ఉంది అని తెలియజేశారు. ఈయన ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. దీనికి కంక్లూజన్ ఏంది అంటే, ఇది కావాలని చేసిన కుట్ర, దీన్ని చేసింది ఉగ్రవాదులు. ఇన్సిడెంట్ అవ్వగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇది CNG సిలిండర్ పేలుడు కాదు, ఏదో బాంబ్ పెట్టారు అంట. యాక్చువల్ ట్విస్ట్ ఎక్కడ ఉందంటే, ఈ కార్ బ్లాస్ట్ ని ప్లాన్ చేసింది 6th December రోజంట. కానీ ఎందుకో దానిని 10th November కి తగ్గించి ప్లాన్ చేశారు. అసలు 6th December కి ఎందుకు ప్లాన్ చేశారు అండ్ దానిని ఎందుకు మళ్ళీ మార్చేశారు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి కమెంట్ బాక్స్లో చనిపోయిన వాళ్ళకి డీప్ కండోలెన్సెస్ అని కమెంట్ చేయండి. అండ్ ఆ ట్విస్ట్కి సంబంధించిన వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.